హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ పే స్కేల్స్ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన 11వ వేతన సవరణ సంఘం పీఆర్సీ 2022 సిఫార్సుల ప్రకారంగా ఉద్యోగుల వివిధ క్యాడర్లకు సంబంధించిన నూతన వేతన స్కేళ్లను నిర్ధారించారు. ఈ స్కేల్స్ ఉద్యోగి సర్వీస్ కాలాన్ని బట్టి ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ ద్వారా మారుతూ ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ ఎస్‌ఏ మరియు గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు గెజిటెడ్ హెచ్ఎం కేడర్లకు వర్తించే పే స్కేల్స్ పూర్తి వివరాలైతే ఇక్కడ చూద్దాము. పే స్కేల్స్‌ను అర్థం చేసుకోవడం ఎలా? పే స్కేల్స్ ప్రతి స్కేల్‌లో కనిపించే మొదటి సంఖ్య ఆ స్కేల్‌లోని ప్రారంభ మూల వేతనం, స్టార్టింగ్ బేసిక్ పే. అలాగే రెండవది అంటే మనకు రైట్ సైడ్‌లో చివర ఆ సంఖ్య వచ్చేసి స్కేల్‌లో గల గరిష్ట మూల వేతనం. అంటే మినిమమ్ టు మాక్సిమం బేసిక్ పేని సూచిస్తాయి. ఉద్యోగికి ఏటా వార్షిక ఇంక్రిమెంట్లు, యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కలపడం ద్వారా మూల వేతనం పెరుగుతుంది. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ ఒకే పోస్టులో పదోన్నతి లేకుండా ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. స్పెషల్ గ్రేడ్ 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేశాక వర్తిస్తుంది. ఎస్‌పిపి 1ఏ స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 1ఏ వచ్చేసి 12 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాక వర్తిస్తుంది. ఎస్‌పిపి 1బి స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 1బి 18 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాక వర్తిస్తుంది. ఎస్‌పిపి 2 స్పెషల్ ప్రమోషన్ పోస్ట్ స్కేల్ 2 24 సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యాక అయితే వస్తుంది. ఎస్‌జిటి మరియు సమాన క్యాడర్లు ఎల్‌పి, పీఈటీ పే స్కేల్స్ సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు వర్తించే స్కేల్స్ ఇక్కడ ఈ టేబుల్‌లో చూడొచ్చు. మనకు లెఫ్ట్ సైడ్‌లో సర్వీస్ కాలం లేదా స్కేల్ పేరు ఉంటుంది. రైట్ సైడ్‌లో పీఆర్సీ 2022 పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇదే మనకు మినిమమ్ టు మాక్సిమం అనమాట. ఇక్కడ కనిష్ట బేసిక్ పే, ఇక్కడ గరిష్ట పే బేసిక్ పేని అయితే సూచిస్తుంది. సాధారణ స్కేల్ ప్రారంభం వచ్చేసి రూ. 32,670 నుంచి 1,01,970 వరకు ఉంటుంది. స్పెషల్ గ్రేడ్ 6 సంవత్సరాలు 34,580 నుంచి 1,07,210 వరకు ఉంటుంది. ఎస్‌పిపి 1ఏ 12 సంవత్సరాలు 44,570 నుంచి 1,27,480 వరకు ఉంటుంది. ఎస్‌పిపి 1బి 18 సంవత్సరాలు 44,000 సేమ్ అంతే ఉంటుందండి. ఈ రెండు 44,570 నుంచి 1,27,480 మధ్యలో ఉంటుంది. ఎస్‌పిపి 2 24 సంవత్సరాల తర్వాత వచ్చే స్కేల్ వచ్చేసి 54,060 నుంచి 1,40,540 వరకు ఉంటుంది. ఎస్‌జిటి క్యాడర్ 12 మరియు 18 సంవత్సరాల స్కేల్స్ అంటే ఎస్‌పిపి 1ఏ, ఎస్‌పిపి 1బి ఒకే విధంగా అయితే ఉన్నాయి. అంటే 12 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత 18 ఏళ్ల వరకు ఉద్యోగికి పే స్కేల్‌లో ఎటువంటి మార్పు ఉండదు. కేవలం వార్షిక ఇంక్రిమెంట్స్ మాత్రమే లభిస్తాయి అని అర్థము. ఇకపోతే స్కూల్ అసిస్టెంట్ ఎస్‌ఏ మరియు సమాన క్యాడర్లు పీడీ, పీఎస్‌హెచ్ఎం పే స్కేల్స్. స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు మరియు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లకు వర్తించే స్కేల్స్. ఇక్కడ సేమ్ అంతే అండి. మనకు సర్వీస్ కాలం లేదా స్కేల్ పేరు పీఆర్సీ 2022 స్కేల్ ప్రకారంగా సాధారణ స్కేల్ ప్రారంభం వచ్చేసి 44,570 నుంచి 1,27,480 వరకు ఉంటుంది. తర్వాత స్పెషల్ గ్రేడ్ వచ్చేసి 6 సంవత్సరాలు 45,830 నుంచి 1,30,580 వరకు ఉంటుంది. ఎస్‌పిపి 1ఏ 12 సంవత్సరాలు 54,060 నుంచి
1,40,540 వరకు ఉంటుంది. ఎస్‌పీపీ 1బి 18 సంవత్సరాలు. సేమ్ ఇవి 2 ఒకటే ఉంటాయండి. అలాగే ఎస్‌పీపీ 2 24 సంవత్సరాల తర్వాత వచ్చే స్కేలు 61,960 నుంచి 1,51,370 వరకు ఉంటుందన్నమాట. సో, మొత్తానికి ఈ ఎస్‌జీటీ మాదిరిగానే ఎస్ఏ క్యాడర్‌లో కూడా 12 ఏళ్ల స్కేలు ఎస్‌పీపీ 1ఏ మరియు 18 ఏళ్ల స్కేల్ అయినటువంటి ఎస్‌పీపీ 1బి ఒకే విధంగా ఉన్నాయి. ఇవి చాలామంది ఉద్యోగులకు ఆర్థికంగా నిరుత్సాహపరిచే అంశంగానే పరిగణించాలి. ఇక గ్రేడ్ 3 ప్రధానోపాధ్యాయులు, గెజెటెడ్ హెచ్ఎం మరియు సమాన క్యాడర్లు ఎంఈఓ పే స్కేల్స్ టేబుల్ అయితే చూద్దాము. గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు గ్రేడ్ 2 మరియు మండల విద్యాశాఖ అధికారులకు వర్తించే స్కేల్స్ టేబుల్. ఇక్కడ సేమ్ అంతే సర్వీసు కాలము లేదా స్కేల్ పేరు పీఆర్‌సీ 22 ప్రకారంగా పే స్కేలు. సాధారణ స్కేల్ వచ్చేసి ప్రారంభం 54,060 నుంచి 1,40,540 వరకు ఉంటుంది. స్పెషల్ గ్రేడ్ 6 సంవత్సరాలు 57,100 నుంచి 1,47,760 వరకు ఉంటుంది. ఎస్‌పీపీ 1ఏ 12 సంవత్సరాల తర్వాత వచ్చే ఇంక్రిమెంట్ స్కేలు 61,960 నుంచి 1,51,370 వరకు ఉంటుంది. ఎస్‌పీపీ 1బి 18 సంవత్సరాల తర్వాత వచ్చే ఇంక్రిమెంట్ స్కేలు ఇక్కడ సేమ్ ఈ 2 ఒకే విధంగా అయితే ఉంటాయి. అలాగే ఎస్‌పీపీ 2 24 సంవత్సరాల తర్వాత వచ్చే స్కేలు 70,850 నుంచి 1,58,880 వరకు ఉంటుంది. ఇక్కడ ఉన్నత క్యాడర్ అయినటువంటి గ్రేడ్ 2 హెచ్ఎంలకు కూడా 12 మరియు 18 సంవత్సరాల స్కేల్స్ ఒకే విధంగా కొనసాగుతున్నాయి. ఇది పీఆర్‌సీ 2022లోని ఒక ముఖ్యమైన మరియు వివాదాస్పదమైన అంశము. గమనికలు: మొత్తం జీతం గ్రాస్ సాలరీ పైన పేర్కొన్నవి కేవలం మూల వేతనం బేసిక్ పే మాత్రమే. ఉద్యోగికి అందే మొత్తం జీతంలో మూల వేతనంతో పాటు కరువు భత్యం, డీఏ, హెచ్ఆర్ఏ, ఇంటి అద్దె భత్యం మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ అలవెన్సులన్నీ మూల వేతనంపై ఆధారపడి లెక్కిస్తారు. పదోన్నతి పొందినప్పుడు ఒక ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు వారు కొత్త పోస్టుకు సంబంధించిన సాధారణ స్కేల్లోకి మారతారు. అప్పటి వరకు తీసుకుంటున్న ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్ రద్దవుతుంది. ఈ పే స్కేల్స్ పీఆర్‌సీ 2022 అధికారిక జీవోల ఆధారంగా అయితే రూపొందించబడ్డాయి. ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ మరియు అధికారిక పత్రాలతో సరిచూసుకోవడము మంచిది. ఎందుకంటే మన పే స్కేల్స్ ఇవన్నీ కూడా సర్వీస్ ఎస్ఆర్‌లోనే నమోదై ఉంటాయి కాబట్టి వారి క్యాడర్‌ని బట్టి వారికి వర్తించేటటువంటి ఈ యొక్క పే స్కేల్స్ అన్నీ కూడా వారి సర్వీస్ రిజిస్టర్‌లోనే పేర్కొనడం జరుగుతుందనమాట. సో, సాధారణంగా పే స్కేల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.